వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. విశాల్ గారు నటించిన మదగజ రాజు అనే మూవీ అయితే చూడడం జరిగింది. మరి మూవీ ఎట్లుందో చూద్దాం. ఈ షివరింగ్ ఏంది అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో మన విశాల్ గారు చెయ్యి ఇట్లా ఊగుతూ భూతద్దాలు పెట్టుకొని వచ్చింది కదా. పాపం ఆయనకి హెల్త్ కండిషన్ బాగాలేదంట. మాకు కూడా బాధ అనిపించింది ఆయన అలా చూడడము. సో ఆయన త్వరగా కోలుకోవాలని నా తరఫు నుంచి కూడా ఒక రిక్వెస్ట్. పెద్ద షాకింగ్ ఏంటంటే ఈ మూవీ ఎప్పుడో 12 years కింద రిలీజ్ కావాలంట. బట్ ఏదో సమ్ రీజన్స్ కింద రిలీజ్ చేయలేకపోయిండ్రంట. మరి ఇప్పుడైతే రిలీజ్ చేసిండ్రు. ఆ సమ్ రీజన్స్ ఏందో ఇప్పటికీ కూడా తెలియదు. ఇంకా కథ విషయానికి వచ్చేసినట్లయితే హీరో క్యారెక్టర్ వచ్చేసి అందరు బాగుండాలి, అందులో నేనుండాలి అనే మంచి స్వభావం గలవాడు. కాకపోతే ఏంటంటే ఈయనకు కొందరు మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ ప్రాబ్లమే నా ప్రాబ్లం అనుకుంటూ సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అని ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తారు. కానీ ఒక్కొక్క ప్రాబ్లమ్ అందులో సోను సూద్ గారు ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. సో ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ టైకూన్. సో ఆయనతోటి ఎట్లా పోరాడిండు అనేదే మీరు మూవీలో చూస్తారు. ఇంకా ఓవరాల్ గా ఈ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ క్రింజు, సెకండ్ హాఫ్ బెంజు. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం నెగిటివ్స్ మాట్లాడుకుందాము. ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి మన హీరో ఎంట్రెన్స్ ఎట్లుంటది అనుకుంటున్నారు తెలుసా? బండి మీద వస్తాడు. ప్రాబ్లం అది కాదు. బండి మీద నిలబడి హీరోయిన్ బస్సులు ఉంటుంది. ఆమె ఓని కిటికీలకి వెళ్ళి ఇట్లా ఊగుతుంటా ఉంటుంది. ఈయన లేచి దాని మీద ఏదో గుర్రం అనుకుంటుంటుంది. దాని మీద లేచి మరి హ్యాండిల్ చేస్తారు. బండి నడుస్తుంది, బస్సు నడుస్తుంది. బస్సు కన్నా ఫాస్ట్ పోకుండా ఆ చీర ఓని ఇట్లా ముఖానికి వస్తే దాన్ని కవర్ చేసుకుంటా. వామ్మో వార్నైనో ఏం ఎంట్రెన్స్ రా అనుకుంటా. ఈ సెకండ్ మైనస్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అసలు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, మళ్ళా వచ్చి పోతున్నారా అసలు అర్థమే కాదు. అందులో ఆర్య హీరో క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆయనకు కూడా ఒక రోల్ ఉంటుంది. కానీ ఆయనకి అంత ఇంపార్టెన్స్ రోల్ కాదు. బట్ ఎందుకు పెట్టినరో కూడా తెలియదు. ఒక కో ఆర్టిస్ట్ లెక్కనే అనిపిస్తారు ఎంత పెద్ద హీరో. అదే కాకుండా చాలా మంది ఇట్లా ఏదో రావమ్మ ఒక క్యారెక్టరు మెరుపు తీగలాగి ఇలా చెల్లిపో కుచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అదే పెద్ద మైనస్. మరి మూవీ దేనికోసం చూడాలనంటే అక్కడికే వస్తున్నా. సెకండ్ హాఫ్ లో 30 minutes నాన్ స్టాప్ కామెడీ ట్రాక్ ఒకటి నడుస్తుంది. విశాల్ గారు, సంతానం గారు అండ్ ఇంకొకటి డెడ్ బాడీ తోటి నడిపించే ఒక ట్రాక్ ఉంటుంది 30 minutes వరకు. హిలేరియస్ కామెడీ. అసలు 2024, 2025లో కూడా ఇట్లాంటి కామెడీ రోల్స్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఇట్లాంటి ఎపిసోడ్. సో ఆ 12 years బ్యాకే ఇంత పెద్ద కామెడీ ట్రాక్ నడిపించిండ్రు. అది గ్రేట్ అనిపిస్తుంది. ఆ ఒక్క 30 minutes ఫస్ట్ హాఫ్ మొత్తం బేరీ చేసినా కానీ ఈ కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్ లో సోను సూద్ గారితో లింకప్ అయిపోయి ఈ డెడ్ బాడీ తోటి ఒక మన విశాల్ పర్ఫార్మెన్స్ అండ్ సంతానం పర్ఫార్మెన్స్ అయితే హిలేరియస్. ఆ డెడ్ బాడీ తోటి ఆ ఒక్క 30 minutes ఎపిసోడ్ కోసం అన్న ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ.